టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో ట్రెండ్ సెటర్ మూవీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు టాలీవుడ్ స్థాయి పెంచాయి. అలాంటి మూవీస్ అయితే బోలెడున్నాయి. ఒక హీరోకు నైజాంలో, మరో హీరోకు సీడెడ్లో, ఇంకో హీరోకు సీమాంధ్రలో, ఇలా ఆయా హీరోలకు ఒక్కొక్క ప్లేస్లో హెవీ స్టార్డమ్ అయితే ఉంది. శివ తర్వాత తెలుగు సినిమాలపై అంచనాలు హెవీగా పెరిగాయి. టాలీవుడ్లో మొదటి ₹1,00,00,000 మూవీ అడవిరాముడు అయితే తొలి 10 కోట్ల మూవీ గరాణమొగుడు. ఇలాంటి సెన్సేషనల్ రికార్డ్ సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి. తొలివారం గ్రాస్ షేర్లో చరిత్ర సృష్టించిన సినిమాలు కూడా ఉన్నాయి. 1990స్లో తొలివారం ₹1,00,00,000 షేర్ ఓ మూవీ రాబడుతుందంటే ఓ రికార్డే. తొలివారం టాలీవుడ్లో ₹1,00,00,000 నుంచి 3 కోట్ల వరకు షేర్ రాబడిన మూవీస్ గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో ఫస్ట్ టైం తొలివారం ₹1,00,00,000 షేర్ రాబడిన తొలి చిత్రం సింహాసనం. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ. తెలుగు చలనచిత్ర చరిత్రలో కనివిని ఎరగని రీతిలో రికార్డులైతే నెలకొల్పింది. సూపర్ స్టార్ కృష్ణగారి సినీ కెరియర్లో ఎవర్ గ్రీన్ ఫిల్మ్గా నిలిచింది ఈ సింహాసనం. సింహాసనం రికార్డును గ్యాంగ్ లీడర్ బ్రేక్ చేసింది. ఏకంగా తొలివారం ₹1,20,00,000కు పైగా షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరంజీవి గారి యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్తోనే ఇండస్ట్రీ లెక్కలను షేక్ చేసింది. అప్పటి వరకు ఉన్న అన్ని టాలీవుడ్ రికార్డులను అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ చేసింది గ్యాంగ్ లీడర్. ధర్మక్షేత్ర మూవీకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ గ్యాంగ్ లీడర్ తొలివారం రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా ₹1,30,00,000 షేర్ రాబట్టింది. టాక్ ఎలా ఉన్నా కానీ గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. టోటల్గా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది మూవీ. గరాణమొగుడైతే అప్పటి టాలీవుడ్ స్థాయినే మార్చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో మైల్ స్టోన్ రికార్డ్ నెలకొల్పి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఏకంగా ఫస్ట్ వీక్ ₹1,35,00,000 షేర్ రాబట్టి చిరంజీవి గారి వన్ మ్యాన్ షోగా నిలిచింది మూవీ. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా కుదిరింది. అందుకే బీభత్సమైతే సృష్టించింది మూవీ. ఇక అదే ఇయర్లో రిలీజ్ అయిన బాలకృష్ణ గారి రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ గరాణమొగుడు తొలివారం రికార్డును బ్రేక్ చేసి ₹1,42,00,000 షేర్ అందుకుంది. నిజానికి రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ ఇండస్ట్రీ హిట్ మెటీరియల్ ఉన్న ఫిల్మ్. ఫైనల్గా బ్లాక్ బస్టర్ టాక్తోనే సరిపెట్టుకుంది. బాలకృష్ణ డైలాగ్ డెలివరీ మెయిన్ ఎసెట్గా నిలిచింది. రౌడీ ఇన్స్పెక్టర్ రికార్డును 1993లో రిలీజ్ అయిన ముఠా మేస్త్రీ బ్రేక్ చేసింది. ముఠా మేస్త్రీ యావరేజ్ ఫిల్మ్ అయినా కానీ చాలా రికార్డు నెలకొల్పింది. 50 డేస్ తర్వాత చాలా టాకీస్ నుంచి తొలగించారు, లేకపోతే పెద్ద హిట్ అయ్యేది. ఫైనల్గా ఫస్ట్ వీక్ ₹1,46,00,000 షేర్ రాబట్టి ఔరా అనిపించింది. చిరంజీవి గారి రొటీన్ స్టోరీ ఫిలిం మెకానిక్ అల్లుడు. ఏఎన్ఆర్, చిరంజీవి గారు మెయిన్ రోల్లో నటించారు. ఫస్ట్ వీక్ డివైడ్ టాక్తోనే ₹1,53,00,000 షేర్ రాబట్టింది మూవీ. నెగటివ్ టాక్తోనే ఓపెనింగ్స్ ఇంత రాబట్టడం అంటే అంత ఈజీ విషయమైతే ఏం కాదు. 1994 ఫస్ట్ వీక్ షేర్ సినిమాలలో నెంబర్ 1 ఫిల్మ్గా నిలిచింది ఈ మెకానిక్ అల్లుడు. మెకానిక్ అల్లుడు మూవీ ఫస్ట్ వీక్ షేర్ను ఎస్పీ పరశురాం బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయలేదు. అయినా కానీ ఫస్ట్ వీక్ ₹1,83,00,000 షేర్ రాబట్టింది మూవీ. అల్లుడా మజాకా మూవీ మిక్స్డ్ టాక్తోనే తొలివారం ₹2 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ని నెలకొల్పింది. రిలీజ్ తర్వాత లేడీ ఆడియన్స్లో ఎన్నో విమర్శలైతే వచ్చాయి. అయినా కానీ మంచి గ్రాస్ రాబట్టింది మూవీ. అదే ఇయర్లో గరాణబుల్లోడు అల్లుడా మజాకా తొలివారం రికార్డును బ్రేక్ చేసి ₹2,20,00,000కు పైగా షేర్ రాబట్టి నాగార్జున స్టార్డమను హెవీగా పెంచింది. నాగార్జున కామెడీ టైమింగ్, సాంగ్స్తోనే పెద్ద హిట్ అయింది గరాణబుల్లోడు. మాతో పెట్టుకోకు మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఆడియన్స్ అయితే రిసీవ్ చేసుకోలేకపోయారు. బాలకృష్ణ గారు మెయిన్ రోల్లో నటించారు. మిక్స్డ్ టాక్తోనే తొలివారం ₹2,32,00,000కు పైగా షేర్ రాబట్టింది మూవీ. తొలివారం ఇంత షేర్ రాబట్టడానికి రీజన్ బాలకృష్ణ గారు. ఇటు టాక్ వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది మూవీ. రిక్షాడు మూవీ మొదటి ఆటం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయినా కానీ ఓపెనింగ్స్లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. ఏకంగా ఫస్ట్ వీక్ ₹2,70,00,000కు పైగా షేర్ రాబట్టి ఫస్ట్ వీక్ షేర్లో చరిత్ర సృష్టించింది. ఓ డిజాస్టర్ మూవీ ఇంత షేర్ రాబట్టడం ఓ రికార్డే. ఇక నిన్నే పెళ్లానత 1996లో రిలీజ్ అయి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. నాగార్జున టబ్బులకు మరింత స్టార్డమ్ను తెచ్చిపెట్టింది మూవీ. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది మూవీ. హౌస్ఫుల్గా నడిచి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. అలాంటిది ఫస్ట్ వీక్ 3 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనమైతే సృష్టించింది. టాలీవుడ్కు తొలివారం 3 కోట్ల మూవీగా నిలవడం వండర్ఫుల్ రికార్డ్. 1996లో చాలా సినిమాలే మంచి గ్రాస్ రాబట్టినా కానీ ఈ ఫిలిం రికార్డులను బ్రేక్ చేయలేకపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో చూశారు కదా, ఈ వీడియోలో మీకు నచ్చిన మూవీ ఏదో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి.